శ్రావణ మాసం మొదలైందండి. అందుకని శుభాకాంక్షలు చెప్తున్నానండి. మీరందరూ నోములు రోజుకుని వ్రతాలు చేసుకుని ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో తలతూగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అండి మేము చేసుకోమండి, మా ఇంట్లో ఒక ఆయన చచ్చిపోయారండి. దాని విధంగా మాకు 6 నెలల వరకు ఇంకే పనికి రావండి. నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుడు ఎక్కడైనా ఒకటేనండి, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒకటే. కానీ నార్త్ వాళ్ళందరికీ అప్పుడే శ్రావణ మాసం వచ్చి 15 రోజులు అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళు పౌర్ణంతో లెక్క చూసుకుంటారండి. పౌర్ణానికి వాళ్ళకి నెల మారుతుంది అనమాట అండి. మనకి చేసా కార్తీకం మార్గశిరం పుష్యం అంటారు కదండి, అలాగే దాని ద్వారా వస్తాయన్నమాట అండి. అందుకే వాళ్ళకి వచ్చి అప్పుడే 15 రోజులు అయిపోయినాయండి. కానీ అక్కడ బోల్బొమ్మ వెళ్తారండి, శివుడిని ఆరాధిస్తారు, మనం లక్ష్మిని ఆరాధిస్తాం. ఏదైనా దేవుడేనండి, ఏ దేవుడైనా ఒకటే. అక్కడ మటుకు ఇప్పుడు ఏ ట్రైన్లు చూసినా కావిళ్ళు పట్టుకుని కాషాయ వస్త్రాలు కట్టుకుని శివయ్యకు పూజ చేయడానికి నీళ్లు పట్టుకెళ్ళి ఎంత దూరమో నడిచి వెళ్తారండి. అక్కడ పద్ధతి అది. మన పద్ధతి లక్ష్మీదేవిని పూజిస్తాం, వాళ్ళేమో శివయ్యని పూజిస్తారండి. అది చెప్దాం, నాకు తెలిసిన 2 ముక్కలు చెప్దాం అనుకున్నానండి. మేము అక్కడ ఉన్నప్పుడు లక్ష్మీ కంట శివయ్యని ఎక్కువ పూజించేవాళ్ళం అండి. ఇప్పుడు అక్కడ అసలు మేము ఉన్న ఊర్లో మేము తప్ప రాజులు ఇంకెవరు లేరండి, మేము ఒక్కళ్ళమే రాజులు అండి. నేనున్న 40 సంవత్సరాలు 43 సంవత్సరాల్లో రాజుల మట్టికి ఎవరు రాలేదండి, నేను ఒక్కతనే ఉండేదాన్ని. మేము ఒక్కళ్ళ ఫ్యామిలీ ఉండేవాళ్ళమండి. అందు చూస్తున్నాను. అక్కడ శివుడిని పూజింతారు, ఇక్కడ లక్ష్మీదేవి పూజ చేస్తామండి. ఏదైనా అంతా మహానుభావుడిది, నన్ను అంతా అయిందండి. అందుకని చెప్పదలుచుకుని చెప్పాను మీకండి.